వీడేంట్రా బాబు ఈడుకుండి 2 చేతుల్లోపైతే అందులోపైతే ఒక చేతినైతే ఏదేదో చూపించేస్తాడు. చూపించేసి ఏం చేస్తాడనుకుంటున్నారా? ఏం చేస్తామండి ఏమీ లేదు. ఈ బిల్డింగ్ కి రైట్ సైడ్ సందులో పెడంతే ఒక 6 ఫీట్ల బారు మీద ఒక 50 ఫీట్ లైట్ ఏడంతే ఐరన్ కప్పులు పోతే కట్టాలా. ఎందుకు కట్టమంటారంటే అక్కడ కనబడుతుంది తెల్ల గోడ. తెల్ల గోడకు వచ్చేసైతే ఏదేదో వస్తదన్నారండి. ఏదొస్తే మనకెందుకండి? గోవా కట్టామా, పైసలు ఇచ్చారా, తీసుకొని వెళ్ళిపోయామా. 50 ఫీట్ లైట్ లోపు మైనస్ 40 ఫీట్లు తీస్తే ఎంత ఉంటుంది? 10 ఫీట్లే ఉంటది. ఎందుకంటే 40 ఫీట్ లైట్ అయితే గోవా అయితే కట్టేశాను కదా. 10 ఫీట్ లైట్ గోవా పెండింగ్ ఉంటది కదా. మేమైతే ఇదే బిల్డింగ్ లో పక్కనైతే గోవా ఇప్పాము. ఆ గోవా ఇప్పిన మీటర్ అయితే 10 ఫీట్ లైట్ అయితే పక్క బిల్డింగ్ అయితే తీసుకున్నాము. నేనైతే గోవా నుంచి అయితే కోతలకైతే చెంగు అనుకుంటే అయితే బిల్డింగ్ మీదకి అయితే పట్టణ అయితే వచ్చేసాను. నాకున్ని 2 చేతులతో, నాకున్ని గుండె ధైర్యంతో, నాకున్ని దమ్ముతో ఆ 2 నిలపలు అయితే టపా టపా వేసేసాను. నేనైతే గోవా మీదకి అయితే రఫ్ అయితే వెళ్ళానా. నేనైతే వేసాను కదా నిలపలకి అయితే కప్పులు ఉంటాయి కదా. కప్పుల్లో పెట్టేంత 6 ఫీట్ల పైపులు 3 ఫీట్ల పైపులు అయితే పెట్టేసి కప్పులు అయితే వేసేసి చుట్టూ అయితే తీసుకుని టపా టపా కొట్టుకుంటూ బ్రాకెట్లకి అయితే రఫ్ అయితే 50 ఫీట్ లైట్ అయితే గోవా అయితే కట్టేసాను. అన్న నమస్తే అన్న, 50 ఫీట్ లైట్ అయితే గోవా అయితే కట్టేసానన్నా. మళ్ళీ నేనైతే గోవా నుంచి అయితే సింహంలోకి అయితే బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయానన్నా. అలాగే కష్టపడుతున్న కష్టం చూసి